టీడీపీ యువనేత నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. లోకేష్ తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమ, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు కూడా రాజమండ్రికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును లోకేష్ కలవనున్నారు. ములాఖత్ ద్వారా వీరు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చంద్రబాబుతో లోకేష్ చర్చించనున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. లోకేష్ తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమ, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు కూడా రాజమండ్రికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును లోకేష్ కలవనున్నారు. ములాఖత్ ద్వారా వీరు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చంద్రబాబుతో లోకేష్ చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. లోకేష్ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. లోకేష్తో పాటు ఇంకెవరెవరు చంద్రబాబును కలిసే అవకాశం ఉందంటారు? అంటే లోకేష్ నిన్న రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన లోకేష్ ను టీడీపీకి సంబంధించిన నేతలు, శ్రేణులందరూ కూడా ఘన స్వాగతం పలికాయి. ఆ తర్వాత ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్లి ఈ రోజు ఉదయం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అట్లాగే సీనియర్ నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించిన తర్వాత 10 గంటల ప్రాంతంలో ఆయన ఉండవల్లి నివాసం నుంచి రాజమండ్రి బయలుదేరారు. ప్రస్తుతం గన్నవరం, దెందులూరు నియోజకవర్గాల్లోని ఆయన కాన్వే దాడుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన శ్రేణులు, టీడీపీ సానుభూతి పరులు ఆయనకు స్వాగతం పలకటంతో పాటు చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి పూర్తిగా భరోసా కల్పిస్తూ బాబు అంటూ కూడా, బాబు కోసం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లేగార్డులతోనే ఆయనకు చూపిస్తున్న ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా అభివాదం చేస్తూ ఆయన కాన్వే మాత్రం కొనసాగుతుంది. మధ్యాహ్నం కల్లా ఆయన రాజమండ్రి చేరుకుంటారు. తొలుతగా రాజమండ్రి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులను కలుస్తారు. అక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన నేతలతో కలిసిన తర్వాత సాయంత్రం చంద్రబాబుతో ములాఖత్ ఉంది. లోకేష్, భువనేశ్వరి అట్లాగే బ్రాహ్మణి మొత్తం ముగ్గురు కుటుంబ సభ్యులు చంద్రబాబుని కలవబోతున్నారు. ఎందుకంటే గతంలో ఢిల్లీ వెళ్లే రోజు చంద్రబాబుని కలవటం జరిగింది. ఆ తర్వాత ఈ తెలుగుదేశం, జనసేనకు సంబంధించి పొత్తులకు సంబంధించి ప్రకటన చేశారు. ఆ తర్వాత వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. చాలా గ్యాప్ తర్వాత, అంటే దాదాపు 4 రోజుల వరకు కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో చంద్రబాబుకు సంబంధించి కేసులతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కూడా న్యాయ నిపుణులతో చర్చించడానికి ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుని ములాఖత్ అయిన తర్వాత ములాఖత్లోని ఈ కేసులకు సంబంధించిన విచారణతో పాటు మరోపక్క రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖు నుంచి భువనేశ్వరి కుప్పం నుంచి కూడా ఏదైతే ఉందో ఆమె బస్సు యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుటుంబ సభ్యులను నేరుగా కలవబోతున్నారు. దాంతో పాటు పార్టీకి సంబంధించి చాలా కొంత కేడర్లోని ఉత్సాహం నింపేందుకు ఆమె పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆ బస్సు యాత్ర కార్యక్రమంతో పాటు మరోపక్క ఈ నెల 10వ తారీఖున సిఐడి ఎంక్వైరీకి లోకేష్ వెళ్ళబోతున్నారు. ఇప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి వెళ్ళబోతున్నారు. ఈ అంశాలను కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దాంతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి పొత్తుల ప్రకటన తర్వాత 2 పార్టీలకు సంబంధించి కూడా ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తారు. దానిపై కూడా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ కమిటీ పూర్తిగా జనసేనతో కలిసి రాజకీయ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఆ కమిటీ పనిచేస్తుంది. వాళ్ళు జనసేనకు సంబంధించిన నేతలతో ఎప్పుడు టచ్ లో ఉంటారు. ఆ కమిటీ కూర్పుపై కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఆ కమిటీకి సంబంధించిన సభ్యుల పేర్లను కూడా ఈ రోజు చంద్రబాబుని కలిసిన తర్వాత లోకేష్ ప్రకటించబోతున్నారు. ఓవరాల్ గా రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ కొన్ని రోజుల నుంచి కూడా ధర్నాలు, అట్లాగే
ఆందోళనకే పరిమితమైంది. ప్రజల్లోకి వెళ్లేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రజలను పూర్తిగా ఎన్నికల టార్గెట్ గా పార్టీ ఏ విధంగా పనిచేయాలి దానిపై కూడా చంద్రబాబు ములాఖత్ తర్వాత లోకేష్ ఒక ప్రకటన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా టీడీపీ పార్టీని బలోపేతం చేసే దశలో ములాఖత్ అయిన సందర్భంగా రేపు భవిష్యత్తు కార్యాచరణ కానీ అంశాలపై ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా లోకేష్ తో చంద్రబాబు? అంశాలే ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే గతంలోని చంద్రబాబును కలిసిన తర్వాత జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తుల ప్రకటన జరిగింది. ఆ తర్వాత లోకేష్ నేరుగా ఢిల్లీ వేరు. చాలా గ్యాప్ తర్వాత చంద్రబాబుని కలుస్తున్న నేపథ్యంలోని రేపు 10వ తారీఖు నుంచి కూడా భువనేశ్వరి బస్సు యాత్ర ఉండబోతుంది. కుప్పం నుంచి కూడా ఆ బస్సు యాత్ర రూపురేఖలు, దాంతో పాటు దానికి సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, ఆ రూట్ మ్యాప్ సంబంధించిన నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా చంద్రబాబుతోని లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి చర్చిస్తారు. ఆ తర్వాత దానిపై ఒక స్పష్టమైన ప్రకటన, అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనబడుతుంది. ఇంకా దాంతో పాటు జనసేన టీడీపీకి సంబంధించి పొత్తుల తర్వాత కార్యాచరణ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కమిటీ ప్రకటన కూడా లోకేష్ చంద్రబాబుని కలిసిన తర్వాత చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిటీ నేరుగా జనసేనతో సంప్రదింపులతో పాటు రెండు పార్టీలకు సంబంధించి సమన్వయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 10వ తారీఖున ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి లోకేష్ సిఐడి విచారణకు వెళ్ళబోతున్నారు. ఈ సిఐడి విచారణకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా యువగల పాదయాత్రకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చూడాల్సి ఉంది. ఎందుకంటే పోయిన వారమే యువగలం పాదయాత్ర ప్రారంభించాల్సి ఉన్నా సరే వరుస కేసుల సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని ఈ యువగలం పాదయాత్రని లోకేష్ పోస్ట్పోన్ చేసుకున్నారు. అయితే యువగలం పాదయాత్రను కొనసాగిస్తారా లేనా దాని మీద కూడా స్పష్టత ఉంది. ఎందుకంటే రేపు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి సిఐడి విచారణకు వెళ్తున్న లోకేష్ మరిన్ని కేసులతో కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రతి వచ్చిన వార్తలు వస్తున్న నేపథ్యంలోని నెక్స్ట్ స్టాండ్ ఒక లోకేష్ అరెస్ట్ చేస్తే పార్టీకి సంబంధించి కార్యకలాపాల బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లోకి భువనేశ్వరిని పంపుతున్నారు, లేక భువనేశ్వరి బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుంది. మరో పక్క పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు, దాంతో పాటు పూర్తిగా ఎన్నికలకు సంబంధించి కేడర్ను సమర్థం చేసేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు మరో నాయకత్వం కూడా కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణికి ఇందుకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఈ రోజు మాత్రం చంద్రబాబుతోని కుటుంబ సభ్యుల ములాఖత్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. పార్టీ పరంగా బలోపేతంతో పాటు భవిష్యత్ రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా కీలకంగా చర్చించి ఆ తర్వాత లోకేష్ దీనిపై ప్రకటన చేసే అవకాశాలు కనబడుతుంది. ప్రస్తుతం లోకేష్ కాన్వే ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలోని ఉంది. మరి కాసేపట్ల వెస్ట్ గోదావరిలో కాన్వే ప్రవేశిస్తుంది. మధ్యాహ్నానికి ఆయన రాజమండ్రి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. టీడీపీ యువనేత నారా లోకేష్ రాజమండ్రికి చేరుకోనున్నారు. లోకేష్ తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమ, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరు నాగేశ్వరరావు తదితరులు కూడా రాజమండ్రికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును లోకేష్ కలవనున్నారు. ములాఖత్ ద్వారా వీరు సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చంద్రబాబుతో లోకేష్ చర్చించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును నారా లోకేష్ ఈ మధ్యాహ్నం ములాఖత్ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. చేత ప్రస్తుతం మనం చూసుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కలవడానికి ఈ రోజు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే
గత నెల 14వ తారీఖు నుంచి కూడా నారా లోకేష్ ఢిల్లీ పయనమై అక్కడే ఢిల్లీలో ఉండి ఢిల్లీలోనే ఆ న్యాయ పోరాటం దిశగా చూసుకొని మొత్తం అక్కడే రాష్ట్రపతిని కలవడం, అలాగే నేషనల్ మీడియా అందరినీ కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏపీలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా నేషనల్ వైడ్ గా వెళ్ళడంలో లోకేష్ సక్సెస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ రోజున నిన్న రాత్రి విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి విజయవాడలో బస్ చేసి రాత్రి ఇప్పుడు బయలుదేరి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో బయలుదేరి రాజమండ్రి రానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకి ములాఖత్కు ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైతే సీనియర్ నాయకులందరూ కూడా. ఎందుకంటే ఆన్లైన్ లో ఈ ములాఖత్ అనేది ఆన్లైన్ లో తీసుకొని ఓటీపీ యాప్ ద్వారా చేసుకుంటే దాని ప్రకారం ఈ ములాఖత్ అనేది ఫిక్స్ అవుద్ది. వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైం బట్టి బయలుదేరి వెళ్తారని చెప్పేసి అనుకున్నారు. అయితే ఎర్లీగా వచ్చేస్తే ఈ రోజే అవుతుంది, లేకపోతే ఎందుకంటే ఈ వారానికి 2 ములాఖతులు చంద్రబాబుకి ప్రతి ఇచ్చిన నేపథ్యంలో నిన్న యాక్చువల్గా ఈ వారంలో ఒకే ఒక ములాఖత్ అయింది. ఇంకొక ములాఖత్ ఉంది, అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది కుటుంబ సభ్యులకి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొంచెం నారా లోకేష్ కాకపోతే రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడికెక్కడ కార్యకర్తలందరూ కూడా ఆయనకి అడ్డు తగిలి సంఘీభావం తెలపడంతో కొంత ఆలస్యం అవుతుంది ఆయన షెడ్యూల్ అంతా కూడా. యాక్చువల్ గా ముందున్న షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి రావడానికి 11 గంటలకు ఇచ్చారు షెడ్యూల్. 9కి విజయవాడలో స్టార్ట్ అయితే 11 గంటలకల్లా రాజమండ్రి చేరుకుంటారని వస్తారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నారు. ఎక్కడికక్కడ మనం చూసుకుంటూ విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ నారా లోకేష్ ని ఆపి మొత్తం కార్యకర్తలందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతుంటే ఆయన కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారు, మీరు అందరూ కంగారు పడద్దు, మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, కార్యకర్తలని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఆయన ఇస్తున్నటువంటి స్పీచ్లు కూడా కార్యకర్తలు జోరుతో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంత నిరుత్సాహానికి వెళ్ళినటువంటి కార్యకర్తలందరికీ కూడా జోష్ నింపడానికి ప్రయత్నిస్తారు నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే జనసేన సమన్వయంతో 5 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కమిటీ కూడా ఏర్పాటు చేశారు. డెఫినెట్ గా వీటన్నిటిని కూడా కమిటీ మీటింగ్ కూడా నారా లోకేష్ రాగానే మీటింగ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజే అది కూడా జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలా వెళ్ళాలి, కేడర్ ని ఎలాగా బలోపేతం చేయాలి, ఎందుకంటే కేడర్ లో కొంత నిరుత్సాహం ఉంది ప్రస్తుతం. ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు లేని పరిస్థితుల్లో అంతా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చుట్టూనే తిరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ పూర్తిగా జోష్ నింపాలనే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమానికి పిలుపునిచ్చారు నారా లోకేష్. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కనువింపు కలగాలి అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా రాత్రి 7 గంటల సమయానికి మొత్తం అందరూ కూడా ఏదైతే మొబైల్ టార్చ్ కానీ లేదంటే ఈ క్యాండిల్ కానీ ఎక్కడ ఉన్నా సరే ఇంటి నుంచి బయటకు వచ్చి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని నిరసన చెప్పాలి. అదే వాహనాల్లో ఉంటే కనుక ఈ లైట్స్ ని బ్లింక్ చేయమని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇది ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు, అలాగే మరి రానున్న రోజుల్లో నెక్స్ట్ 10వ తారీఖు నుంచి కూడా నారా బ్రాహ్మణి కూడా నారా భువనేశ్వరి కూడా బస్సు యాత్ర చేపట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో కేడర్ అంతా కూడా మళ్ళీ ఒక్కసారి జోష్ నింపుకున్నారని చెప్పుకోవాలి. పూర్తిగా నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉవ్వెత్తున కొంచెం జోష్ పెంచి సీరియస్ గా తీసుకోవాలి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా. అయితే నారా లోకేష్ కూడా ఎక్కడికెక్కడ నిరసనలు చేయండి కానీ కాకపోతే శాంతియుతంగా చేయండి అని చెప్పేసి ఆయన కూడా పిలుపునివ్వడంతో, ఎందుకంటే ఈ పోలీసులు కూడా అడుగడుగున అడ్డుతగులుతున్నారు, వారికి మనం అవకాశం ఇవ్వకుండా శాంతియుతంగానే చేయాలని చెప్పేసి ఆయన కూడా పిలుపునివ్వడంతో కేడర్ కూడా ఈ దిశగానే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ములాఖత్ అయిన వెంటనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ మీడియాతో మాట్లాడినప్పుడు ఈ నెక్స్ట్ కార్యాచరణ అనౌన్స్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.